బాధలుగా వింగర్ అని ఒక బండి ఉంది, అది తీసుకున్నా. అదేందో ఈ బండి తీసుకుని అట్టే పోయా, ఆ బండి తీసుకుని కూడా అట్టే పోయా. తీరా ఘాటెక్కే టైంలో, కరెక్ట్గా ఘాటెక్కే టైంలో టైర్ ఊడింది. కొంచెం మిస్ అయితే పోయి లోయలో పడేది, మొత్తం ఫ్యామిలీ అంతా పోయేవాళ్ళు. అంత ప్రాణాంతకమైన సాహసాలే. మీరు ఎందుకురా నీకు ఈ బాధ? ఆయన ఏదైనా సరే శ్రేష్టమైనది ఇవ్వటానికి ఆగుతాడండి. ఈరోజు శ్రేష్టమైన వాహనం ఒకటి ఆయన కృపతో అనుగ్రహించి 10 మందిని కాదు 15 మందిని వేసుకొని పో అని ఇచ్చాడు. శ్రేష్టమైంది దాచిపెడతాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని ఆయన చెప్పినట్టు, మనం ఆయన విషయాల్లో ఎప్పుడు కూడా ఆయన హృదయం కోరినట్టుగా మన హృదయం స్పందిస్తూ ఉంటే, ఆయన హృదయం మనకు కావలసిన వాటి విషయంలో స్పందిస్తుంది. న్యాయమేగా? కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, దయచేసి నేను ఆహ్వానించేటువంటి పిలుపుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. సేవ రాకడ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువగా విస్తరించాల్సింది సేవలో, మనం గట్టిగా దృష్టి పెట్టాల్సింది సేవ విషయంలో. అది అబ్రహాం చేసినట్టు ప్రార్థనా సేవ కావచ్చు, లోతే హోషువాలు చేసినట్టుగా ప్రకటించే పని కావచ్చు, జనం మధ్యలోకి వెళ్ళి చేసేది కావచ్చు, రహస్యమందుండి మోషే కొండ మీద చేతులెత్తాడు అబ్రహాము, రహస్యమందు ప్రార్థించాడు. ప్రార్థన బలిపీఠాలు కట్టినట్టుగా మనం ఇందులోనో అందులోనో ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడంలోనో ప్రకటించడంలోనో దృష్టి కలిగి మన మైండ్ అంతా కూడా ఎప్పుడు ఆ విషయాల్లోనే శ్రద్ధ నిలిపినట్లయితే, అది కూడా హార్ట్ఫుల్గా, ఇటు చూస్తే మనకెళ్ళి దేవుడు చూస్తాడు అన్నట్టుగా ప్రతిఫలాపేక్షతో కాదు, చూసినా చూడకపోయినా అదే అనాలి దేవునితో. నువ్వు నాకు ఈ సమస్యలు తీర్చినా తీర్చకపోయినా, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నాకు అర్థమైంది, నేను నిర్లక్ష్యం చేశాను, ఆత్మలు నశించిపోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నిత్యం అంటే అగ్నిగుండానికి వెళ్తున్నారు నా తండ్రి, నేను వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాను, ఇదిగో నేను ఈ సేవకు వస్తున్నాను నాయన, ఈ పరిచర్యకు వస్తున్నానని నువ్వు అడుగులు ముందుకు వేసిన నాడు, నన్ను దృష్టిలోకి తీసుకున్నట్టు నిన్ను కూడా దృష్టిలోకి తీసుకుంటాడు ఆయన. ఈ పైన ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి, సేవకులకి, విశ్వాసులకి అందరికీ చెప్తున్నా, మనం దేనికోసం పరితపిస్తున్నామో నా తండ్రికి తెలుసు. నీకున్న సమస్యలన్నీ దేవునికి తెలుసు, నాకున్న సమస్యలు తెలుసు, అన్నీ డీల్ చేశాడు ఆయన. ఆయనకి ఎంతసేపు అండి? పోతీఫెరో హృదయంలో యోసేపు పట్ల కటాక్షం వచ్చేటట్టు చేశాడంట. ఫరో హృదయంలో యోసేపు పట్ల కటాక్షం వచ్చేటట్టు చేశాడంట. మనుషులకు నీ మీద దయ పుట్టించేది ఆయనే, అవసరమైతే చిరాకు పుట్టిందనుకు అప్పచెప్పి తన్నిచ్చేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. 2 చేస్తాడు. కాబట్టి దయచేసి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తించాలి, దేవుడు అబ్రహామును ఒక పనికి, లోతును ఒక పనికి ఏర్పరచుకున్నాడు. అబ్రహాం విజ్ఞాపన ప్రకారం 10 మంది నీతిమంతులను అక్కడ లోతు తయారు చేయలేకపోయాడు. ఎందుకంటే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా ఎదుట ఘోరమైన పాపులై ఉన్నారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే లోతును కూడా నాశనం చేయడానికి మొదలుపెట్టారు. నీతిగల లోతు మనసు దినదినం నొప్పిస్తూ వచ్చారు కామ వికారయుక్తమైన నడవడి చేత. చివరికి లోతు అక్కడి నుంచి పరారవ్వాల్సి వచ్చింది. మరి నీతిమంతుడు ఉన్న ఒకడు కూడా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతే దాని గత్యమైంది, సర్వనాశనమైంది.